గోష్ చేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయండి. మన దగ్గర దాల్చా చేస్తాం కదా, దాల్చాకైతే చింతపండు గుజ్జు వేసుకుంటాం కొంచెం పుల్లదనం కోసం. మనకు అన్నిట్లో కొంచెం ఆ పులుపు తగిలితేనే నచ్చుతుంది. ఇది మనం నార్త్ స్టైల్లో చేస్తున్నాం. ఇందులో చింతపండు గుజ్జు కానీ నిమ్మరసం ఏం వేయం, టమాటా వేస్తాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కారం, ధనియాల పొడి, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించుకున్న శనగపప్పు, అరకిలో మటన్, దానిలో కూడా కొంచెం ఉప్పు, పసుపు వేసి నేను ఒక 6 విజిల్లు పెట్టాను. చక్కగా మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేసుకోవడానికి మసాలా దినుసులు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మనకు కావాలి. సో సింపుల్గా మనం దాల్ గోష్ చేస్తున్నాము. అదే దాల్చా లాగా చేసుకోవాలి అనుకుంటే మనం అందులో వెజిటేబుల్స్ కూడా వేసుకుంటాం. సొరకాయ కంపల్సరీగా వేసుకుంటాం. మీకు ఇందులో కొంచెం ఎక్స్ట్రాగా చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. కాకపోతే సింపుల్గా ఇలా ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా చేయాల్సింది ఏంటంటే పొయ్యి మీద గిన్నె పెట్టాను, నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఫస్ట్ నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవి నూనెలో వేగాలి. ఆ మంచి మసాలా ఫ్లేవర్ రావాలన్నమాట. ఇప్పుడు ఎండుమిరపకాయలు నల్లగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేయాలి. ఎండుమిరపకాయల మటుకి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇప్పుడు ఉల్లిపాయల్లోనే మనం ఉప్పు వేసేసుకుందాం. కాస్త పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలన్నమాట. మా ఇంట్లో అయితే మటన్ కర్రీ చేసినప్పుడు మా అత్తమ్మ బోటి చారు పెడుతుంది, చాలా చాలా బాగుంటుంది. అందులో కూడా కొంచెం బియ్యం పిండి వేసి చేస్తామన్నమాట బోటి చారు అని చెప్పేసి. అండ్ నాకు, మా హస్బెండ్కి, మా అత్తమ్మకేమో మటన్ అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం మా హస్బెండ్కి నేను వండి పెట్టింది అయితే మటన్ కర్రీయే. హస్బెండ్ అంటే గుర్తొచ్చింది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే మీరు నమ్ముతారా అండి? నేను 100% నమ్ముతా. ఎందుకంటే మా కజిన్ ఒక అబ్బాయి ఫస్ట్ 4 years బ్యాక్ ఒక అమ్మాయిని చూశాడు. ఇంకా మంచి అమ్మాయి దొరుకుతుందేమో చూద్దాంలే, నాకు బీటెక్ చదువుకున్న అమ్మాయే కావాలి, ఇద్దరం కలిసి ఫారెన్ వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు అని ఒక ప్లాన్లో ఉన్నాడనమాట. 4 years నుండి ఆ అమ్మాయి ఈ అమ్మాయి, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని వెతుకుతూనే ఉన్నాడు. లాస్ట్కి ఎక్కడ ఎవరు నచ్చక మళ్ళీ ఆ అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ అయింది. అట్లా చాలామందిని చూశానండి. ఎవరెవరినో చూస్తారు, లాస్ట్కి ఫస్ట్ చూసిన వాళ్ళని చేసుకుంటారు. లేదా అసలు వద్దు, చిన్నప్పటి నుండి మేము చూస్తున్న సంబంధమే మాకు వద్దు అనుకుంటారు. లాస్ట్కి వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో ఆల్రెడీ నిర్ణయిస్తాయని చాలామంది అంటారు. అండ్ అది నిజం కూడా. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, కొంతమంది పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుట్టేస్తారు, వాళ్ళు కూడా పెద్దగా అయిన తర్వాత నిన్నెందుకు చేసుకున్నాను,
ఫస్ట్ చూసిన సంబంధం చేసుకుంటే బాగుండేది, వాళ్ళని చేసుకుంటే బాగుండేది, నా లైఫ్ ఇంకోలా ఉండేది అని చెప్పి అసలు పనికిరాని మాటలు మాట్లాడి నిజంగా దాని గురించి ఫైట్ చేసుకుంటారు. పెళ్ళికి ముందు సంబంధాలు వెతకడంలో తప్పు లేదండి. వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు కరెక్ట్ కాదు, వాళ్ళు కరెక్ట్ ఏమో అనుకోవడం మటుకి అస్సలు కరెక్ట్ కాదు. పెళ్ళి అయిపోయింది, మనం లైఫ్ పార్ట్నర్స్ అయిపోయాము. సో ఎవరికైనా తప్పులు చేస్తూ ఉంటారు, పొరపాట్లు మాట్లాడుతూ ఉంటారు. ఉన్న దాంట్లో ఎలా వెళ్ళాలి, ఉన్న దాంట్లో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, మన మనిషిని మనం మార్చుకుంటే ఎంత బాగుంటుంది అలా ఆలోచించవచ్చు కదా. అంటే నాకు అనిపించింది, నేను మీతో చెప్పానమాట. నేనైతే ఫుల్ హ్యాపీ. నాకు రాజేష్కి నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. మటన్ చూస్తే ఈ టాపిక్ గుర్తొచ్చిందనమాట. సో ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి వేసాం, అంతా చక్కగా వేగింది. సో ఇప్పుడు ఉడికించిన మటన్ ఇందులో వేసేస్తున్నాను. దాల్చాకైనా దాల్ గోష్కైనా మటన్ బోన్తో తీసుకుంటేనే బాగుంటుందండి. ఎప్పుడైనా చక్కగా ఉడికించుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇందులోనే డైరెక్ట్గా వేస్తే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. మటన్ తినము వద్దు అనుకునే వాళ్ళు సేమ్ ప్లేస్లో మీరు చికెన్ కూడా వేసుకోవచ్చు. చికెన్ కూడా టేస్టీగానే ఉంటుంది. దీనికి ఖచ్చితంగా శనగపప్పుని ముందుగా ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, కాస్త పసుపు వేసి కొద్దిగా ఒక సగం స్పూన్ నూనె వేసి నేను ఉడికించాను. పప్పు కూడా మెత్తగా అయిపోవాలన్నమాట. ఒక 3 విజిల్లు పెడితే శనగపప్పు ఉడికిపోతుంది. అయితే మటన్ని తాలింపులో వేసేసాం కదా, ఇప్పుడు కొంచెం ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా, చిన్న టమాటాని కట్ చేసి వేసాను. ఇంకా ఇదే పులుపు. ఇందులో మనం చింతపండు గుజ్జు కానీ నిమ్మరసం కానీ ఏం వేయట్లేదు. ఉప్పు ఆల్రెడీ వేసాను. మళ్ళీ మనం టేస్ట్ చూసుకొని కావాలి అంటే ఉప్పు కొంచెం యాడ్ చేద్దాం. కారం, అలాగే ధనియాల పొడి. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఉడికించుకున్న శనగపప్పు వేసేయాలి. కొంచెం వాటర్తోనే వేసేయాలి. సాంబార్ చేసుకుంటాం కదా, అదే కన్సిస్టెన్సీలో చేసుకోవాలన్నమాట. కాకపోతే మనం దాల్ గోష్ చేస్తే కనుక ఈరోజు పొద్దున పూట లేదా నైట్కి ఫినిష్ చేసేస్తే అయిపోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో పులుపు అవేమీ వేయం కాబట్టి నెక్స్ట్ డేకి మనం ఉంచుకోలేము, పాడైపోతుంది. అదే దాల్చా అనుకోండి ఉంటుంది, ఈరోజు చేసింది రేపటి వరకు, రేపు నైట్ వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే మనం అందులో ఎక్కువ చింతపండు వేసి ఉడికిస్తాం బాగా. సో మసాలాలు కూడా ఇంకా ఎక్కువ వేస్తాం కాబట్టి తొందరగా పాడవదు. ఇది మటుకి ఈరోజు నైట్ వరకు ఫినిష్ చేసేసుకుంటే అయిపోతుంది. టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో హ్యాపీగా తినొచ్చు. ఒకవేళ ఇంట్లో మటన్ కర్రీ మిగిలిన, చికెన్ కర్రీ మిగిలినా కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. కాస్త శనగపప్పుని ఉడికించుకొని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే ఎక్కువ క్వాంటిటీ ఉండనప్పుడు కొంచెం శనగపప్పు లేదా ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది అండ్ ఆ నాన్ వెజ్ ఫ్లేవర్ కూడా మనకి తగులుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 ఉడుకులు వస్తే సరిపోతుంది. ఎందుకంటే శనగపప్పు ఆల్రెడీ ఉడికింది, మటన్ని కూడా చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. మటన్ ఉడికేటప్పుడు మటుకి కొంచెం నూనె, పసుపు, ఉప్పు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉడికిస్తే చప్పగా ఉండదు. మటన్ని ఎప్పుడు కూడా కుక్కర్లో వేసేసి ఏం వేయకుండా ప్లెయిన్గా ఉడికిస్తే మటుకి ముక్క ఉడికిన తర్వాత ఎన్ని మసాలాలు వేసినా సరే ముక్కకి పట్టుకోదు. అందుకే కనీసం ఉప్పు అయినా వేస్తే ఆ ఉప్పు ఫ్లేవర్తో చక్కగా చప్పగా ఉండకుండా మటన్ అయినా చికెన్ అయినా బాగుంటుంది. ఈరోజు మటన్ తెచ్చుకున్నాం అనుకోండి, చికెన్ తెచ్చుకున్నాం, సడన్గా వండడం కుదరకపోతే కనుక ఏం లేకుండా కొంచెం నూనె, ఉప్పు, పసుపు వేసి కలిపేయండి. నెక్స్ట్ డే మనం ఫ్రై కావాలి అన్నా, కర్రీ కావాలి అన్నా, స్టార్టర్స్ చేయాలి అన్నా ఏదైనా చేసుకోవచ్చు. అదే మనం అన్ని మసాలాలు కలిపితే కొన్ని రెసిపీసే చేసుకోవచ్చు. ఉప్పు, పసుపు, నూనె కలిపితే పాడవదు అండ్ చాలా రెసిపీస్కి యూజ్ అవుతుంది. ఇది మంచి టిప్, మీకు యూజ్ చేసుకోండి. సో ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఉడికే లోపల నేను బౌల్ని రెడీగా పెట్టుకున్నాను. ఇలా దగ్గరగా ఉడకాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, ఎంత మంచి అరోమా అండి, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్. అసలు చపాతీతో కూడా బాగుంటుంది. చక్కగా బౌల్లో వేసుకొని స్పూన్తో కూడా తినేయచ్చు. ఇందులో మీరు కావాలి అంటే కొంచెం ఆకుకూరలు ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే మెంతి కూర అలా యాడ్ చేసినా కూడా బాగుంటుంది. ఆకుకూరలు కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటే గనక. సొరకాయ వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, ములక్కాయ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. మటన్ మటుకి మంచిగా ఉడకాలి, సాఫ్ట్గా ఉడికితేనే బాగుంటుంది. చూడండి, పట్టుకుంటే ఇలా వచ్చేయాలి.
పైనుండి కొంచెం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దాల్ గోష్ తయారీ విధానం: ముందుగా గిన్నెలో నూనె వేడి చేసుకొని జీలకర్ర, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు కాస్త వేగాక పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగాక పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాక ఉడికించిన మటన్ ని వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత అందులో టమాటా ముక్కలు, కారం, ధనియాల పొడి వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని కూడా వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన దాల్ గోష్ రెడీ అవుతుంది.